సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా మనము చెప్పండి. భర్త కష్టాల గురించి మాట్లాడుకుందాం. ఇదేదో ఆల్మోస్ట్ ఎప్పుడు మనం ఆడవాళ్ళ కష్టాలు, భార్య కష్టాలు, నష్టాలు ఇవే మాట్లాడుకుంటాం. సో మనం ఇప్పుడు మగవాళ్ళు ఎలా అంటే ప్రతిదీ దిగమింగుకుంటారు, తొందరగా బయటపడరు. అలా అని అందరు మగాళ్ళు అని చెప్పను. కొంతమంది మగాళ్ళు ఆడవాళ్ళ కంటే ఎక్కువగా చకచక స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, విషయాలు షేర్ చేస్తూ టకటక. ఎక్కువ మంది ఏంటంటే లోపల లోపలే బాధను దిగమింగుకుంటూ ఏడవనీకి వాళ్ళకి స్వతంత్రం ఉండదు అంటారు. సో ఇంక సాడిస్ట్ భార్య వచ్చినప్పుడు భర్త కష్టాలు వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే నువ్వు కొంగుచాటు కృష్ణుడి వారా, పెళ్ళాంచాటు వారు, నువ్వు అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చావని అంటారు. పరువు పోతుందని చెప్పుకొని మగవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. లోపల లోపల నలిగిపోతూ ఉంటారు. ఏదో చాలా అంటే మనకు వింటూ ఉంటే ఇన్ని రోజులు మనం ఏదో భర్త భార్యను సతాయిస్తున్నాడు, చాలా హరాస్ చేస్తున్నాడు అనే టాపిక్ మాత్రమే హైలైట్ చేస్తాము. ఎప్పుడు కూడా అదే హైలైట్ అవుతుంది. కానీ కొంతమంది నేను అందరు అనట్లేదు, కొంతమంది అనేది మనం చాలా అండర్లైన్ చేసుకోవాలి. సో కొంతమంది భార్యల వల్ల భర్తలు కూడా, హస్బెండ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అదే అంటే జనరల్గా మన మైండ్లో ఏం ఫిక్స్ అయిపోతుందంటే ఆడవాళ్ళకే కష్టాలు, భర్తల భార్యలను వాళ్ళని హరాస్ చేస్తారు, వాళ్ళను అన్ని రకాల బాధ పెడతారు, కాబట్టి భార్యలకే కష్టాలు. అందుకని మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మగవాళ్ళకి సంఘాలు ఏమీ లేదు. సో అందుకని ఈ మధ్య చాలామంది కొంతమంది ఎవరైతే భార్య బాధితులు ఉన్నారో ఒక సొసైటీ, ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భార్య బాధితులే. సో ఈ భార్య బాధితులు ఏంటంటే ఫస్ట్ ఈ వైఫ్ ఆల్వేస్ ఆమెది ఏముంటుందంటే డామినేషన్ ఉంటుంది అనమాట. నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు వినకపోవడమే కాక మీ 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 ఇంటి వైపు అంటే మీ అత్తగా మీ వైపు వాళ్ళందరూ నా మాట వినాలి, అందరూ వినాలి. అది డామినేషన్ అనమాట. మరి తర్వాత అత్తగారిని చూడకపోవడము, నేనెందుకు చూడాలి, మామయ్య గారిని చూడకపోవడము, ఆడపడుచులు వస్తే వాళ్ళను సరిగ్గా ఇచ్చేయకపోవడము. సరే ఆడపడుచులు వచ్చినప్పుడు వాళ్ళ పాత్ర వాళ్ళది వేరే ఉంటుంది, రోలు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు. అది మనం పక్కన పెడితే కాసేపు ఈ ఆడపిల్లలు సరిగ్గా చూడకపోవడము, అతన్ని తక్కువ చేసి మాట్లాడడము, ఇవన్నీ చేస్తారనమాట. సో ఈ జనరల్గా మామూలుగా మనం ఏంటంటే మనకి ఏదన్నా బాధ ఉన్నప్పుడు ఫస్ట్ మనము అమ్మకు చెప్పుకోవడం కానీ, ఫ్రెండ్స్కి చెప్పుకోవడం కానీ, ఆడవాళ్ళు వైఫ్స్ చెప్పుకోవడం, లేకపోతే అది లేదంటే పక్కన వాళ్ళకి చెప్పుకొని కాస్త మనకి రిలీఫ్. మగవాళ్ళ సంగతికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ఎవరితో మరి ముఖ్యంగా నా భార్య నా మాట వినట్లేదు, నన్ను చాలా హరాస్ చేస్తుందని చెప్పుకోవడానికి వాళ్ళ అహం అడ్డం వస్తుంది. సో ఒకవేళ చెప్పుకున్నా కూడా నువ్వు భార్యను కంట్రోల్ చేసుకోవాలని వాడివి నువ్వేమిటి అని వాళ్ళు అంటారని వాళ్ళ బాధ దిగమంగికొని చెప్పలేక, దాన్ని ఉంచుకోలేక చాలా బాధపడిపోతుంటారండి. ఎందుకు అంటే ఇదంతా ఈగో ప్రాబ్లమే. ఏంటంటే నేను చెప్పిందే నువ్వు వినాలి, నా మాటే నగ్గాలి, అది కరెక్ట్ అయినా తప్పైనా ఏదైనా సరే నా మాట మీదే ఈ ఇల్లంతా జరగాలి, నాదే పై చేయి అవ్వాలి అని చాలా మంది ఉంటారండి. కొంతమంది వైఫ్స్ గట్టిగా అరవడం, చాలా గట్టిగా అరుస్తారు. పాపం తను ఏం చేయాలో అర్థం కాక కామ్గా ఉండు, తర్వాత ఎందుకు మాట్లాడాలి, తర్వాత ఇప్పుడే మాట్లాడదాం, అందరి ముందే మాట్లాడాలి. సో ఇలా నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళను మనం ఎందుకు పోనీ ఏమైనా రీజన్ ఉందా, నువ్వు ఎందుకు అతన్ని సతాయిస్తున్నావు, ఎందుకు అతని మీద ఇంత గట్టిగా అరుస్తున్నావు అంటే ఏముండదండి, రీజన్ ఏముండదు. అతను ఒకవేళ పొరపాటున ఆఫీస్ నుంచి లేటుగా వచ్చాడు, నిజంగా లేటుగా వచ్చావా, ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళేసి నిజంగా ఈ షర్ట్ అప్పటిదే వేసుకున్నావా, దీని మీద ఏంటి ఏదో ఉన్నాయి, ఇంక ఎన్ని పిచ్చి మాటలన్నీ మాట్లాడేసి శాడిజం చూపిస్తారు అనమాట. ఒకవేళ ఏదో పాపం రోడ్డు మీద నుంచి ఒక వెంట్రుక అతని షర్ట్ మీద పడితే ఏదో ఉంది కథ అని చెప్తుంది అనమాట ఆవిడే. సో అతను అలాంటిది ఏమీ లేదంటే కూడా నమ్మదు. సో అది కూడా ఒక హరాస్మెంటేనండి. ఎప్పుడైనా ఎవరికైనా చేయని తప్పుకు నువ్వు చేసేవంటే ఎవరికైనా బాధే. ఆయన తంటాలే ఆయన పడేసి పాపం లేటుగా కొట్టుకుంటూ ఇంటికి వస్తే ఈవిడ హరాస్మెంట్, ఇంకా వండదు ఆవిడ. మరి తినేసి అయిపోయి ఉంటుంది పని, నేనేం వండను, నువ్వు లేటుగా వచ్చావు కదా, అంతసేపు ఎక్కడ నువ్వు అక్కడే పోయి తినరాపు, అమ్మ నేను ఆఫీస్లో వచ్చానమ్మా కూడా వినదండి. ఇంకోసారి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నాకు వీడియో కాల్ చేయి, నువ్వు అసలు నిజంగా ఆఫీస్లో ఉన్నావా ఎక్కడున్నావు,
ఆయన వీడియో కాల్ చేయలేవు. వీడియో కాల్ చేయడం వీలవుతుందండి? ఒక మీటింగ్లో ఉన్నప్పుడు అఫీషియల్గా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు వీడియో కాల్ చేయడం వీలు కాదండి. లేదండి నేను నమ్మను, నాకు చేయాల్సిందే, నువ్వు కాల్ చేయాల్సిందే. ఇంకా ఆయన ఏం చేస్తాడండి? ఏం చేయలేక పిల్లల కోసం, పరువు కోసం, తన తల్లి తండ్రి పెద్దవాళ్ళైతే వాళ్ళు కొడుకు కాపురం, కూతురు కాపం కాదు, కొడుకు కాపురం ఇలా అవుతే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని వాళ్ళు కూడా చాలామంది అడ్జస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కోర్టుకు వెళ్ళి నాకు ఈ వద్దు, నాకు విడాకులు ఇచ్చి ఇప్పించండి అని కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఉన్నారండి. సో అసలు మనం ఎందుకు అతన్ని మనం అంత హరాస్ చేస్తున్నాము? నిజంగా ఏదన్నా రీజన్ ఉందా? అతను లేటుగా రావడానికి రీజన్ ఉందా? లేకపోతే అతను ఇవాళ ఎక్కడికో 2 రోజులు ఆఫీస్ పని మీద వెళ్ళాడా? నిజంగా ఎక్కడికన్నా వెళ్ళాడా? లేకపోతే ఏదో మనకు అబద్ధాలు చెప్పాడా? ఫ్రెండ్స్తో వెళ్ళాడా అనేది ఒక్కసారి కనుక్కోండి. ఒకవేళ నిజంగా అంటే ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళండి, వాళ్ళు ఆఫీస్ ట్రిప్స్ వేస్తారండి. అది ఓన్లీ అఫీషియల్ ట్రిప్స్ ఉంటాయి, ఓన్లీ ఆఫీస్ వాళ్ళు మాత్రమే వెళ్తారు, టీమ్స్ మాత్రమే వెళ్తాయి. అది తీర్థయాత్రకు వెళ్ళట్లేదు అందరినీ తీసుకొని వెళ్ళడానికి. ఆవిడ నేను ఎందుకు రాకూడదు అంటే నువ్వు ఎవరితోనే వెళ్తున్నావు. అట్లా కాదండి, ఇది టీము, ఇది టీం వర్క్. సో మాకు ఈ సాఫ్ట్వేర్ ఎంఎన్సీ వాళ్ళకు ఒక రిలాక్సేషన్ కోసం 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, నాకు సరిగ్గా ఐడియా లేదు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ టీం మాత్రమే వెళ్ళి కాస్త రిలాక్స్ అయిపోయి పొద్దున వెళ్ళి సాయంకాలం రావడమో, లేకపోతే సాటర్డే వెళ్ళి సండే రావడమో జరుగుతుంది. ఈవిడ నమ్మదనమాట, నన్ను ఎందుకు తీసుకెళ్ళకూడదు? అరే ఇప్పుడు టీం ఆఫీసులో ఎవరు తీసుకెళ్ళట్లేదు, నిన్నొక్కదాన్ని తీసుకెళ్తే అది కాదు కదా. అక్కడ నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతావు, అందరు ఫ్యామిలీస్తో రాలేదు, నువ్వు ఒక్కదానికి ఎందుకు వెళ్తావు? అది చెప్పినా ఆవిడకి అర్థం కాదు. ఇదేదో జరుగుతుంది నాకు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏదో పాపం లోపల ఏదో ఫోన్ మాట్లాడుతుంటాడు, ఏదో ఆఫీస్ మీటింగ్స్ ఉంటాయండి. సరే బయట ఎందుకు డిస్టర్బెన్స్, నా ఆఫీసు గొడవలన్నీ ఈమెకి ఎందుకు తెలియాలా అనేది ఆమె సేఫ్టీ కోసం, ఆమె ఎక్కడ బాధపడుతుందో అని ఆ లోపలికి వెళ్ళి మాట్లాడితే ఈవిడ చెవులు 2 తీసి ఆ తలుపు కతికిచ్చేస్తుంది అనమాట. ఇదేదో లోపలవుతుంది, నాకు తెలియాల్సిందే ఏమో అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఆయన సరే ఈవిడ కొంచెం చదువుకుందైతే ఆయన అక్కడ ఉండే క్లయింట్కు తెలుగు అర్థం కాకపోతే ఆయన ఇంగ్లీష్లోనే హిందీలోనే మాట్లాడితే కావాలని నాకు అర్థం కాదని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో అప్పటికప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది ఆవిడ, ఎందుకంటే తెలుసుకోవడానికి. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. కొంతమంది ఒకసారి ఆలోచించాలి, మనం కూడా భార్యలు కూడా మనము నిజంగా వాళ్ళు ఎందుకండి వాళ్ళు అంత కష్టపడి ఎందుకు ఇది చేస్తారని చెప్పి మన ఫ్యామిలీ కోసమే కదా. సో ఏ భర్త అయినా సరే పొద్దున వెళ్ళి సాయంకాలం వరకు పనిచేసి ఉసురు మన ఇంటికి వస్తే ఏం కోరుకుంటాడండి? ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాడు. ఇంటికి రాగానే ఒక నరకం చూపిస్తే ఇంటికి రావాలనిపించదండి. ఎప్పుడైనా ఒక భర్త ఇంటికి సంతోషంగా రావాలా, తప్పదని రాకూడదు. ఇది తప్పదురా బాబు, ఈవిడ్ని చేసుకున్నా నాది బాధ్యత సొసైటీ కోసం అని రాకుండా అతను హార్ట్ఫుల్గా రావాలి అంటే ఒక ప్లెజర్గా, ఒక ప్లెజెంట్ వాతావరణం ఉండాలి ఇంట్లో. రాగానే అవి విసిరేసి ఇంకా కొంతమంది అయితే ఆ జిడ్డుగారే మొహాలు పెట్టుకొని ఇంకా మొత్తం ఒంటింట్లో నూనెంత మొహానికి రాసుకొని ఇంకా అసలు ఆడికి విరక్తి పుడుతుంది. దేవుడు వెళ్ళి ఒక పార్కులో కూర్చొని వద్దామనిపిస్తుంది. ఇప్పుడు అట్లా అక్కడెవరో బాగున్నారు అక్కడ చూడడానికి వెళ్ళామంటే మేము పొద్దున్న లేచినప్పటి నుంచి లేచే అదేదో నీ పని ఏదో చేసుకొని శుభ్రంగా ఏదో ఒక మంచి డ్రెస్, ఒక చీర కట్టుకొని మరి ఏదైనా సరే అదండి కాస్త కంటిగింపు కూడా ఉండాలి, అది కూడా ఒక పాయింటే కదండి. నువ్వు రాగానే ఇంకా ఒక పాత గుడ్డ నైట్ మరి చచ్చేని చీరలు ఉంటాయి లోపల, అవి రావు బయటికి. సో అవి ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. సో ఒక పాత నైటీ కట్టుకొని ఇంట్లో ఉంటే అవి ఏం చేస్తాడు అండి. సరే సినిమాల్లాగా రాగానే మల్లెపూలు కట్టుకొని చేతులకు కట్టుకొని అవి ఎవరు రావట్లేదు ఇప్పుడు, అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. కాకపోతే ఏంటంటే అతను కూడా భర్త కూడా ఒక మంచి వాతావరణం భార్యను చూడంగానే ఒక మంచి ప్లెజెంట్గా ఉండేది, కూర్చొని కాసేపు మాట్లాడుకుండేలాగా ఉండాలి. కానీ నేనే మేకప్ వేసుకొని ఉండాలి, మేకప్ వేసుకొని ఎవరున్నారు ఇంట్లో, మీరు నేను మేకప్ వేసుకొని ఇంట్లో ఉండవు. కాకపోతే ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట. సో అదంతా ఏంటంటే ఇవన్నీ ఈవిడ పాయింట్స్ ఏమి ఉండవండి. అంతసేపు వచ్చి నాతో మాట్లాడటం లేదు, నన్ను చూడంగానే చిరాకు అంటాడు. ఆఫీస్లో ఆవిడెవడో ఫోన్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతాడు. మాట్లాడాలి, తప్పదు కదా. మరి ఆవిడ నా బాస్ అయినప్పుడు నేను తప్పకుండా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఇంటికి వెళ్ళి బాబు మీ ఆవిడ పక్కనే కూర్చోమంటది ఆవిడే కదా. అందుకని కొన్ని విషయాలు మగవాళ్ళు తప్పనిసరిగా పరిస్థితులు చేయాల్సి వస్తుందండి. అవన్నీ కన్సిడర్ చేయకుండా అస్తమానం అతన్ని అనుమానించేసి అతన్ని ఒక సాడిస్ లాగా బిహేవ్ చేసి ఎంతసేపు వచ్చి నేనే కరెక్ట్, ప్రతిదానికి ప్రూఫ్లు ఉండవండి. నువ్వు వీడియో కాల్ చేయి, నువ్వు రోడ్డు మీద ఉన్నావా, లేకపోతే నిజంగా రోడ్డు మీద ఉన్నావా, పార్క్లో ఉన్నావా, హోటల్లో ఉన్నావా, మీటింగ్లో ఉన్నావా, ఇవన్నీ ఆవిడ క్లారిఫికేషన్.
మరి ఏం చేస్తారండి ఆయన మాత్రం ఎన్నిటికని ప్రూఫ్లు చూపిస్తాడు చెప్పండి. Correct. సో ఆయన వైపు ఆయన నుంచి కూడా ప్రూఫ్లు చూపించుకుంటూ పోతూ ఉంటే సంసారం ఎప్పటికీ నిలబడదు. ఎప్పటికీ నిలబడదు. అది నువ్వు ఒక ఎప్పటికీ అలాగే నమ్మకం prooflతో పెట్టుకోవాలి అంటే ఎవరి కష్టం. కోసం అతను మన అస్సలు. అంత కష్టపడుతున్నాడు అది. అని. నిజంగానే అతను ఏదైనా తప్పు చేస్తే నీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే అప్పుడు మాట్లాడు. అవును. అలా అని నేను సర్దుకోమని చెప్పటం లేదండి. అనవసరంగా వాళ్ళని బాధపడితే ఏమవుతుందంటే సాడిజం చూపించకుండా ఉంటే బెటర్. బాధపడితే ఏమవుతుందంటే ఇంటికి రావడం మానేసి ఇంకా తప్పదురా దేవుడు అని 10ంటికో వచ్చి మాట్లాడకుండా బయట తినేసి వచ్చి పడుకుంటాడు. అది నీకు మంచిదా? ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఇద్దరు కలిసి మెలిసి పిల్లలతో పాటు ఉండడం మంచిది. ఇవన్నీ ఎందుకు? నీ బిహేవియర్ వల్లే. సో తల్లిదండ్రుల మాట వినేసి ఎందుకో లేటుగా వచ్చాడు కనుక్కో, ఈ ఆమె కోపం పోనీ అని ఉన్నా ఈ వెనకుంటారు కదా, వెనక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ ఊరుకోరండి. అడుగు, నువ్వు ఈ రోజు ఊరుకున్నావు అంటే రేపు ఈ రోజు 10ంటికి వస్తే నువ్వు ఊరుకున్నావు, రేపు 12ంటికి వస్తాడు, ఎల్లుడు అసలే రాడు. ఈవిడ అన్నీ ఊహించేసుకుంటుంది అనమాట. పోయి అడిగేసిరా. ఇవన్నీ ఏంటంటే ఆవిడ ఏంటంటే కూతురు మీద ప్రేమతోనే చెప్తుంది, కానీ దానివల్ల ఏం జరుగుతాయి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని ఆలోచించుకోకుండా అతన్ని బాధ పెట్టడం అంట. ఏంటయ్యా ఈ మధ్య నువ్వు లేట్గా వస్తున్నావు, మా అమ్మాయిని సరిగ్గా చూసుకోవట్లేదు, మళ్ళీ ఈవిడ మళ్ళీ మధ్యలో వస్తుంది. వల్ల ఇంకా సాడిజం పెరిగిపోతుంది. పిల్లలను సరిగ్గా చూసుకోవట్లేదు. పిల్లలను సరిగ్గా చూసుకోవడానికి, భార్యను సరిగ్గా చూసుకోవడానికి, ఆమెను ఒక కంఫర్టబుల్ జోన్లో పెట్టుకోవడానికి అతను పొద్దున వెళ్ళి సాయంకాలం దాకా పని చేసి ఇంటికి వస్తున్నాడు అతను. మరి అలాంటప్పుడు చూసుకోకపోవడం ఏముంటుందండి? ఎవరి కోసం అతను? నిజంగా అతను ఒక్కడైతే ఏ వర్కింగ్ దాంట్లోనో ఏ పీజీలోనో ఉండేసి ఉంటాడు. ఎందుకు? భార్య పిల్లల కోసమే అతను కష్టపడుతున్నాడు. అది కూడా మనం కన్సిడర్ చేయాలి. అస్తమానం భార్యని భర్తలే సతాయించడం కాదు, కానీ కొంతమంది, అందరు కాదండి, కొంతమంది ఆడవాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. కొంతమంది మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి భార్య బాధితులు అందరూ కలిసి ఒక సంఘాన్ని పెట్టి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత మీరు సంపాదిస్తున్నారు కదా, భార్యకు సంపాదిస్తున్నప్పుడు నేను ఎందుకు ఆమెకు ఇవ్వాలి, డబ్బులు భరణం ఇవ్వాలి, నేను ఇవ్వను అనే స్థాయికి వచ్చేసారు అనమాట. సో మరి నా పిల్లలంటే నీకు నాకు ఇద్దరు పుట్టిన పిల్లలే కదా, నా బాధ్యత ఎంతో నీ బాధ్యత ఎంతో. ఇది వరకు ఒక భార్య భర్త విడిపోయినప్పుడు భార్య ఉద్యోగం లేని సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమెకు ఒక మెయింటెనెన్స్ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆమె సంపాదించుకుంటుంది, నేను ఎందుకు ఇవ్వాలి అనేసి ఎదురు తిరుగుతున్నారు కొంతమంది. సో దానికి మనం, ఎందుకంటే మనకు లా సరిగ్గా తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడకూడదు. అది కూడా ఒక పాయింట్ అనమాట. సో వీటన్నిటి కారణం ఏంటంటే, కొంచెం మీరు కూడా అతని వైపు నుంచి అర్థం చేసుకోండి. ఎవరి కోసం ఇతను ఇంత కష్టపడుతున్నాడు, ఎవరి కోసం. కొంతమంది అండి ఊర్లోకి వెళ్ళి పనిచేస్తారు. ఎక్కడో వరంగల్ ఉంటుంది, ఎక్కడో విజయవాడ ఉంటుంది. పొద్దున వెళ్ళి వారం అంతా అక్కడ పనిచేసి మళ్ళీ ఫ్రైడే వచ్చి పెళ్ళాం పిల్లలతో గడిపేసి మళ్ళీ అతని కష్టం మరి ఎవరు చూడట్లేదు కదా. ఎంతసేపు వచ్చి నన్ను చూడట్లేదు, నాకు అనుమానం అంటే ఏం చేస్తారు? కొన్ని తప్పదండి. ఒక మీటింగ్ ఉంటుందండి, ఉన్నప్పుడు కంపల్సరీగా తను పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అట్లా అనేసి అతను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కాదు. లేకపోతే అదేంటి స్పీకర్ ఆన్ చేయి, వీడు మళ్ళీ స్పీకర్ ఆన్ చేసి పెట్టాలి. ఇంకా ఏం చేస్తానండి అతను? కొన్ని స్పీకర్ ఆన్ చేసి పెడితే ఆఫీసుల విషయాలు తెలిస్తే నువ్వు గుండె బయలుపోద్ది. అక్కడ ఏమేమి జరుగుతున్నాయో, మీ వారిని వాళ్ళు ఎన్ని అంటున్నారో, లేకపోతే ఇతను వాళ్ళు వీళ్ళు ఎంత మాట్లాడుకుంటున్నారో, ఒక పాలసీ మ్యాటర్ గురించి ఎంత బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారో నీకేం తెలుసు? నీకు తెలిసినా కూడా నీకు అర్థం కాదు. కొన్ని విషయాలు ఆఫీసు విషయాలు నీతో షేర్ చేసుకుంటే కూడా, బికాజ్ యు ఆర్ నో వే కన్సర్న్. నీకేం అర్థం కాదన్నప్పుడు అందుకనే అతను షేర్ చేసుకోవట్లేదు. నాకేం చెప్పట్లేదు అంటే నీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం అయితే అతను షేర్ చేసుకుంటాడు. కానీ అప్పుడు ఎందుకు షేర్ చేసుకుంటాడు? అది కూడా ఒక తప్పే. సో అందుకని భార్యలు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. నిజంగా ఏదైనా వాల్యుబుల్ పాయింట్స్ ఉండి అతను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు ఏం కావాలో అది మీరు సాధించుకోండి. అప్పుడు అందరితో మాట్లాడుకోండి. ప్రతి చిన్న విషయానికి అతన్ని మీరు అనుమానిస్తే జరిగేది ఎలా ఉంటుందంటే, లాస్ట్కి నాకు ఈ సంసారం వద్దని వెళ్ళిపోతారు, సంసారం నాశనం చేసుకుంటారు. అంతే. మంచి మంచి సంసారాలు ఇదేంటి పాడైపోవడానికి కారణం ఇది కూడా ఒకటి అన్నమాట. అందుకని కొంచెం ఓర్పుగా ఉండాలి ఆడవాళ్ళు కూడా. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.